క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోక రక్షకుడైన యేసు సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ రోజున సమాధిని గెలిచాడు. కాబట్టి మనందరం కూడా సంతోషముతో హల్లెలూయా అని చెప్పుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, యేసు మరణమును గెలిచాడు. హల్లెలూయా, యేసు సమాధిని గెలిచాడు. హల్లెలూయా, యేసు సాతానును ఓడించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరణము ద్వారా జీవము గెలుస్తుంది, నిలుస్తుంది. మానవుల రక్షణ కేవలం ఉత్థానం మాత్రమే కాదు, ఉత్థానానికి ముందు జరిగినటువంటి ఏంటి? క్రీస్తు శ్రమలు, మరణము. కాబట్టి రక్షణాయుతమైన శ్రమలు, మరణము తరువాత ఉత్థానము. లైఫ్ ఈజ్ విక్టోరియస్ త్రూ డెత్. మరణము ద్వారా జీవము గెలుస్తుంది, నిలుస్తుంది. అదే క్రైస్తవ విశ్వాసం. ప్రియ సహోదరులారా, సుమారు మనము 40 రోజుల పాటు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణాన్ని ధ్యానం చేసుకున్నాం. శిలువ మార్గాలు పాటించాం. శుక్రవారాల్లో ఉపవాస ప్రార్థనలు చేస్తాం. ఎందుకు? ఇదిగో ఈ ఉత్థాన వైభవాన్ని అనుభవించడం కోసం. కాబట్టి ఈస్టర్ ఎంత ముఖ్యమో గుడ్ ఫ్రైడే కూడా అంతే ముఖ్యం. మనందరికీ తెలిసినటువంటి ఒక చక్కని ఉదాహరణ గొంగళ పురుగులు. గొంగళ పురుగులు చూసారా? ఎలా ఉంటుంది? మొఖాలు ఎలా పెట్టేశారు ఎప్పుడో కొంతమంది. అంటే దాని అర్థం ఏంటి? అసహ్యంగా, చూడడానికి అసహ్యంగా ఉంటుంది, అందవిహీనంగా కనిపిస్తుంది. ఒక దశలో తన చుట్టూ ఒక గూడు కట్టుకొని సుప్తావస్థలోనికి వెళ్ళిపోతుంది. అంటే తన సమాధిని తానే కడుతుందా అన్నట్లుగా కనపడుతుంది. కానీ నిజానికి అది మరణం కాదు, నూతన జీవితానికి ఆరంభం. 2-3 వారాల్లో గూడును చించుకొని అందమైన సీతాకోక చిలుకలాగా రూపాంతరం చెంది ఆకర్షణీయంగా రంగురంగుల్లో కనబడుతుంది. ఈ సీతాకోక చిలుక అందంగా కనిపించే సీతాకోక చిలుక దాని ముందు దశలో ఎలా ఉండేది? అందవిహీనంగా, చూడడానికి కూడా అసహ్యంగా. మరొక మాటలో చెప్పాలంటే ప్రాకే పురుగు ఏమవుతుంది? ఎగిరే కీటకంలాగా తయారవుతుంది. పక్షిలా కాకపోయినా ఒక కీటకంలాగా మారిపోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దాని స్వరూపం మారిపోయింది, స్వభావం మారిపోయింది. స్వరూపం ఏమిటి? గొంగళ పురుగు చాలా అసహ్యంగా ఉండేది, ఇప్పుడు అందమైన సీతాకోక చిలుకగా ఉంది. దాని స్వభావం ఏంటి? ముందు రాకడం, ఇప్పుడు ఎగురుతూ ఉంది. ఇది దేవుని సృష్టిలో మన కళ్ళ ముందు, మన కళ్ళకు కనిపించేటువంటి మహా అద్భుతం. అలాగే క్రీస్తుని శ్రమలు, మరణము, ఉత్థానములు అనేటువంటివి వాటిని మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఒక చక్కనేటువంటి ఉదాహరణ ప్రభు మనకు అందిస్తున్నాడు. తపస్సు కాలంలో మనం యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానించాం. బాధామయమైనటువంటి సేవకుడు అన్నాం. యెషయా ప్రవక్త గ్రంథములో మనం ఇవన్నీ చదువుతున్నాం. 42, 49, 50, ఆ తర్వాత 52, 53 అధ్యాయాల్లో కూడా యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు, బాధలు ఏ విధంగా అనుభవించబోతున్నాడో 700 సంవత్సరాలకు ముందే యెషయా మనకు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14-15 వచనాల యొక్క సారాంశం ఏంటంటే, జన సమూహములు అతన్ని చూచి విభ్రాంతి చెందెను.
అతడు వికృత రూపమును దాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడయ్యను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయముందెను. ఆశ్చర్యపోతున్నాయి. ఇంతకు ముందు చూడ్డానికి కూడా వికృత రూపంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు అందరూ కూడా విస్మయం పొందుతున్నారంటే ఆశ్చర్యపోతున్నారు, సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారని. మరి ఈ విధంగా బాధామయునైనటువంటి సేవకుడు క్రీస్తు గురించి యెషయా ప్రవక్త రాస్తూ యెషయా 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. 10, 11 వచనాలు చూద్దాం. అతని మరణము లోకానికే పాప పరిహార బలిగా మారింది. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. బాధలు, కష్టాలు, శ్రమలు, వికృత రూపము, గాయపడినటువంటి శరీరము, ముళ్ళ కిరీటము ధరించి ఆ రక్తము కారుతున్నటువంటి ఆ సన్నివేశము హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. గుండెలు పిండేటువంటి సన్నివేశము. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, అవమానాలు, బాధలు, శ్రమలు, శిలువ మరణం. కానీ బాధలు ముగిసిన తర్వాత అక్కడ మనము ఆనందాన్ని చూస్తున్నాము. ఇలా క్రీస్తు రక్షణాయుతమైనటువంటి మరణము మానవాళికి ఏ విధంగా జీవన బలిగా మారనుందో ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించాడు. కాబట్టి క్రీస్తు మరణము ద్వారానే ఉత్థానమవుతున్నాడు. లోక రక్షకుని మనము స్వీకరిస్తున్నాము. లోక రక్షణ మనము పొందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజలు ఉంటాయి, అవి భూమిలో పడి భూమిలో నాటబడినంత వరకు అలాగే ఉంటాయి. భూమిలో నాటబడిన తర్వాత దాని రూపాన్ని కోల్పోయి కొత్త జీవాన్ని పుట్టిస్తుంది. ఆ కొత్తగా మొలిచినటువంటి ఆ మొలక విస్తారముగా వెన్నులతో చక్కగా పుష్కలంగా అది ఫలిస్తుంది. కాబట్టి గోధుమ గింజ భూమిలో నాటబడాలి కొత్త జీవం పుట్టాలంటే. అలాగే భూమిలో నాటబడినటువంటి గోధుమ గింజ క్రీస్తు ప్రభువు ఉత్థానమై విస్తార ఫలాలను, నిత్య జీవాన్ని, మోక్ష భాగ్యాన్ని, పాప క్షమాపణను, లోక రక్షణను, ఇదిగో పరిశుద్ధాత్మదేవుని పవిత్రాత్మ వరాలను ఆ ప్రభువు అందించగలిగాడు. విస్తార ఫలాలను తన మరణం ద్వారా లోకానికి ఇస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఉత్థాన క్రీస్తు మగ్దల మరియమ్మకు కొంతమందికి స్త్రీలకు కనిపించినట్లు ఈనాడు మనం సువార్తలో చదువుతున్నాం. తెల్లవారుజామునే వాళ్ళు వెళ్ళారు. ఎందుకు? యేసు మీద ప్రేమతో. అదిగో అతడు మరణించినటువంటిది ఎప్పుడు? శుక్రవారం. ఇక శనివారం యూదులకు సబ్బతు దినం. కాబట్టి ఆ రోజు ఇటువంటి మృతదేహాలను వాళ్ళు ముట్టుకోకూడదు. తాకితే వాళ్ళు అంటు అయిపోతారు. కాబట్టి ఎప్పుడు శనివారం అయిపోతుందా, ఎప్పుడు ఆదివారం ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తూ తెల్లవారుజామునే స్త్రీలు సమాధుల దగ్గరికి వెళ్ళారు. ఒంటరిగా వెళ్ళడానికి, పట్టపగల వెళ్ళడానికి భయపడుతుంటాం సమాధుల్లోకి వెళ్ళడానికి. అలాంటిది స్త్రీలు సమాధుల్లోకి వెళ్ళారు. ఎప్పుడు? పగలా? ప్రైజ్ ది లార్డ్. పగలా? తెల్లవారుజామున. తెల్లవారుజామున అంటే
ఎర్లీ మార్నింగ్, ఇంకా చీకటి ఇంకా తొలగిపోలేదు, వెలుగు ఇంకా ప్రసరించడం లేదు. ఇప్పుడు వెళ్ళి చూశారు. చూస్తే ఏముంది అక్కడ? ఖాళీ సమాధి. 2 పురుషులు కూర్చొని ఉన్నారు. ఎవరి గురించి మీరు వెతుకుతున్నారంటే, ఇదిగో యేసు గురించి అని వాళ్ళు తెలియజేసినప్పుడు, మీరు సజీవుడైన వారిని మృతుల్లో ఎలా వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్లు ఇదిగో అతడు ఇక్కడ లేడు, అతడు లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవలని మీతో చెప్పాను కదా. గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలను గుర్తు చేసుకోండి. అప్పుడు తెలుసుకున్నారు, ప్రభు సమాధిని 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు. గుర్తు చేసుకున్నారు, ఆనందించారు. శిష్యులకు పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులకు చెప్పారు. వారు కూడా వచ్చారు. వారు కూడా చూసి విశ్వసించారు. కానీ ఆ విశ్వాసము అంత పటిష్టమైన విశ్వాసం కాదు. కాబట్టి తర్వాత దర్శనాల్లో యేసు వారి విశ్వాసాన్ని బలపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఉత్థానమైనటువంటి క్రీస్తు శిష్యులకు దర్శనమిచ్చాడు. తలుపులు మూసుకున్నటువంటి శిష్యులకు దర్శనమిచ్చాడు. ఎమ్మావు దారిలో నడుస్తున్నటువంటి ఆ శిష్యులకు బాటసారిగా దర్శనమిచ్చాడు. ఈ విధంగా శిష్యులకు అనేక పర్యాయాలు దర్శనమిస్తూ ఉన్నాడు. మరి ఉత్థాన క్రీస్తు యొక్క దేహము సరికొత్త గుణాలను, దివ్య తేజస్సును సంతరించుకుంది. మరణించినటువంటి క్రీస్తు ఉత్థానమైన తరువాత నూతన తేజస్సును పొందాడు. అదే మనం చూస్తున్నాం శ్రీసభ సత్యోపదేశంలో, క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 645-46 ఆ యొక్క ప్రకరణంలో మనం చూస్తున్నాం చక్కనైనటువంటి మాటలు. ఉత్థాన క్రీస్తు యొక్క దేహము గురించి, అది సరికొత్త గుణాలను దివ్య తేజస్సును సంతరించుకుంది. స్థల కాలాలకు అతీతంగా మారిపోయింది. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వారి మధ్య ప్రవేశించాడు. శరీరంగా సాధారణంగా ఏంటంటే, మనం శారీరకంగా ఏం చేస్తాం? తలుపు అడ్డుగా ఉందనుకో, మనం లోపలికి వెళ్ళగలమా? వెళ్ళలే. కానీ ఉత్థాన క్రీస్తు యొక్క శరీరము పొందినటువంటి ఆ గొప్ప మహత్తు, తేజస్సు, గుణం ఏమిటంటే, స్థల కాలాలకు అతీతంగా మారిపోయింది. ఆయన అనుకున్నప్పుడు కోరిన రూపంలో దర్శనమయ్యేలాగా కొత్త లక్షణాలు సంతరించుకుంది. బాటసారి అనుకున్నారు, గుర్తించలేకపోయారు. మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే వారి మధ్యలోకి వెళ్ళాడు. మరలా 8 రోజుల తర్వాత మరలా ఆదివారం వారి మధ్యలో దర్శనమిస్తున్నాడు. పునరుత్థానమైన ఆయన దేహములో ఆయన మరణ స్థితిలో నుంచి కాలము స్థలము దాటి అమరత్వ స్థితిని చేరుకున్నాడు. పవిత్రాత్మ శక్తి ఆయన పునరుత్థాన దేహాన్ని నింపేసింది. దివ్య తేజస్సుతో వెలిగిపోతూ దైవ జీవం పొందింది. కాబట్టి మరణము ద్వారానే ఈ యొక్క జీవము, అందవిహీనంగా ఉన్నటువంటి ఆ క్రీస్తు వికృత రూపము, శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి వికృత రూపము ఇప్పుడు మహిమ తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. అందుగురించే మరణము ద్వారా జీవము గెలుస్తుంది, నిలుస్తుంది. లైఫ్ ఈజ్ విక్టోరియస్ త్రూ డెత్. సాధారణంగా మరణాన్ని ఎలా చూస్తాం మనం? మరణం అంటే ఎవరికైనా ఇష్టమా? ఎవరికైనా చనిపోవాలని ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇక్కడ కాదు, ఎక్కడ ఇష్టం ఉండదు. ప్రపంచం మొత్తం మీద చచ్చిపోమంటే ఎవరిని చచ్చిపోతాడా? అమ్మమ్మ ఇంకా ఎక్కువ బతకాలి, మందులు ఏముంటే చూడండి, ఈ జబ్బు వస్తుంది, అమ్మో కొత్త మందులు ఏమైనా వస్తున్నాయా, ఇంకో 10 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాలు. చచ్చిపోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి మరణాన్ని అందరూ కూడా ఎలా చూస్తారు? ఒక ధ్వంసకర శక్తి, నెగిటివ్ పవర్గా చూస్తారు, డిస్ట్రక్టివ్ పవర్గా చూస్తారు. కానీ క్రైస్తవులకు మరణము నిత్య జీవానికి ద్వారము. ఈ సత్యాన్ని క్రీస్తు రక్షణాయుత మరణం ద్వారా రుజువు చేస్తూ ఉన్నాడు. ఉత్థానానికి, నిత్య జీవానికి, మానవ రక్షణకు శిలువ బలియాగము ఎంత అవసరమో మనందరికీ తెలియజేస్తున్నాడు. పవిత్ర శుక్రవారం లేకపోతే
పునరుత్థాన ఆదివారం లేదు. దెర్ ఇస్ నో గుడ్ ఫ్రైడే, దెర్ ఇస్ నో ఈస్టర్ సండే. అదిగో శిలువ సింహాసనం లేకపోతే మహిమ సింహాసనం లేదు. ముళ్ళ కిరీటం లేకుండా మహిమ కిరీటం సాధ్యం కాదు. కల్వరి లేనిదే తాబోరు అనుభవం అసాధ్యం. కాబట్టి క్రీస్తుని నమ్మిన మనము, పునీత పౌలు మహర్షి చెప్తున్నాడు, ఇక మీదట మన కోసం జీవింపక మరణించి ప్రజల కోసం బ్రతికించబడిన క్రీస్తు కోసం జీవిద్దాం. 2 కొరింథీయులు 5:15 మనం వింటున్నాం. అంతేకాదు 2వ పట్టణంలో ఈరోజు రోమీలకు రాయబడిన లేఖలో మనం వింటున్నామండి, క్రీస్తుతో పాటు మరణిస్తే క్రీస్తుతో పాటు తిరిగి ఉత్థానం అవుతాము. కాబట్టి క్రీస్తుతో మరణించాలి. ఆ మరణము ద్వారానే మనము జీవించగలుగుతాం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1-3 వచనాలు మనం చక్కగా చూస్తున్నాం. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితే కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల మీద లగ్నం చేయుడు. ఎందుకు? మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. కాబట్టి క్రీస్తుతో పాటు మరణిస్తే క్రీస్తుతో పాటు ఉత్థానం అవుతాం. ఇక మన జీవితం మారిపోవాలంటున్నాడు. ఈ లోక వస్తువుల మీద కాదు మీ దృష్టి ఉంచవలసింది, పరలోక వస్తువుల వైపు చూడాలి. మన కళ్ళు ఎప్పుడు కూడా, మన దృష్టి ఎప్పుడు కూడా కిందనే ఉంటుంది. ఇక్కడే లిమిటెడ్. ఇదేదో సుఖం, ఇల్లి ఏసీ, ఇల్లి ఎయిర్ కూలర్, ఇది కొంచెం లేటెస్ట్ సెల్ ఫోను, ఇది ఇక్కడే ఉంటుంది మన జీవితం అంతా. కొత్త నగలు, కొత్త పట్టుచీర, కొత్త చికెన్ 65, దమ్ బిర్యానీ, ఇదే ఆకలి, దప్పిక, అందము, ఆరోగ్యము. ఇవే ఆకలి, దప్పిక, అందము, ఆరోగ్యం. జీవితం అంతా దీని మీదే ఉంటుంది మనకి. కానీ చెప్తున్నాడు, ఇహలోక వస్తువుల మీద కాక పరలోక వస్తువుల మీద మీ మనసును లగ్నం చేయండి. ఉత్థానం అవ్వడం అంటే ఇదే. ఉత్థానం అవ్వడం అంటే ఏంటి? రైజింగ్ ఫ్రమ్ ద బ్రోకెన్నెస్ అండ్ ఫాలెన్నెస్. కింద పడిపోయినటువంటి పతన స్థితి నుండి మనము పైకి లేవాలి. దట్ ఈస్ రెజరెక్షన్. యేసుప్రభు మనకు అదే నేర్పిస్తున్నాడు. పాపములో పడిపోయినటువంటి స్థితి నుంచి మనం పైకి లేవాలి. దట్ ఈస్ రెజరెక్షన్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే. ప్రతిరోజు ఈ ఉత్థాన అనుభవాన్ని మనం అనుభవించాలి. ఉత్థాన ఆనందాన్ని మనం అనుభవించాలి. ఉత్థానం అంటే పైకి లేవడం, మరణము నుండి జీవములోనికి రావడం, పతన స్థితి నుండి పావన స్థితిలోనికి రావడం, పతన స్థితి నుండి పావన స్థితిలోనికి లేవడం, పైకి రావడం. కాబట్టి మన దృష్టి అంతా కూడా ఉన్నతమైన ఆలోచనల వైపు ఉండాలి. ఇంకా ఎవరిని మోసం చేద్దాం, వాళ్ళు ఎలా కొట్టేద్దాం, ఇది ఎలా సంపాదిద్దాం, అడ్డదిడ్డంగా, ఇది మానుకొని రుజువర్తనలముగా దేవునికి ప్రియమైన వారముగా ఎలా జీవించాలో, ఎంత ఉన్నతంగా జీవించాలో, ఎంత శ్రేష్టంగా జీవించాలో మనము ఆలోచించాలి. ఇదే ఉత్థానము మనకు నేర్పించేది. ఇక మళ్ళా పాత జీవితమే, అలా పాప జీవితమే. ఇక 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేశాము, పుణ్యకార్యాలు చేశాము, శిలువ మార్గం కూడా. ఇక 40 రోజులు మాంసం గీంసం మానేసాం. కొంతమంది ఇదిగో త్రాగుడు ఇలాంటివన్నిటి కూడా చాలా దూరంగా ఉన్నారు. ఉత్థానం వచ్చేసింది, ఈస్టర్ అయిపోయింది, అన్ని పక్కకెళ్ళి ఎంజాయ్ ఏంటి? ఎంజాయ్మెంట్ అంటే అవే మళ్ళీ వెనక్కి వెళ్తారు. చెయ్యకూడదని కాదు, మన స్థితిలో మనం అర్థం చేసుకోవాలి. కానీ దానికి మించి మనం జీవించగలిగినప్పుడు నిజంగా
ఉత్థాన పుత్రులముగా ఉత్థాన బిడ్డలుగా మనం ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మరి ఈ జీవం గురించి ఒక చక్కనైనటువంటి మృతుల స్తుతి గీతంలో 1వ స్తుతి గీతంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. క్రీస్తు ఉత్థానము మన ఉత్థానానికి భరోసా, క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది, మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించిన శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. నిజమే, మరణము అన్నటువంటిది మాకు దుఃఖమే. అయిన వారిని, బంధువులను, మిత్రుల్ని, ఈ లోకాన్ని కష్టపడి సంపాదించి కూడబెట్టినవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చాలా కష్టం. వస్తువుల్ని విడిచిపెట్టడం, ప్రేమించే వ్యక్తుల్ని విడిచిపెట్టడం చాలా కష్టం. కానీ ఒక ఆనందం ఏమిటంటే, ఊరట ఏమిటంటే, శాశ్వత జీవితము కలదు అనే వాగ్దానము మాకు ఊరటనిచ్చున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుతున్నదే గాని నాశనమగుటలేదు. జీవితం మారుతుంది, మరణము ద్వారా జీవితం మారుతుంది. తాత్కాలిక జీవితం నుండి అమరత్వాన్ని పొందాలంటే, మరణపు స్థితి నుండి అమరత్వాన్ని పొందాలంటే మరణము తప్పనిసరి. మరణము తప్పనిసరి. అందుగురించే ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసము పొందగలుగుచున్నాము. క్రీస్తు వలె జీవించాలి. ఇదిగో మరణము ద్వారా జీవము జీవిస్తుంది. ఇదే మనకు ప్రభు గుర్తు చేస్తున్నాడు ఈరోజు. కాబట్టి మరణము, దుఃఖము, కష్టము, కన్నీరు విడిచిపెట్టినా ఆ మరణాన్ని జయించినటువంటి ప్రభు మనకు అదే దారి చూపించాడు. మరణం లేకుండా రక్షించబడునుగాక, కలుగునుగాక అని ఒక మాట చెప్తే సమస్తం కలిగింది. ఈ పాపం చేసిన మనుషులందరూ రక్షించబడునుగాక అని ఒక మాట చేస్తే అయిపోయేది. అతను మరణించిన అవసరం లేదు, మరణించిన అవసరమే లేదు. అవసరం ఏమైనా లేదు. కానీ రక్షణాయుత మరణం ద్వారా ఉత్థానాన్ని మనందరికీ ఒక బహుమతిగా ఇస్తున్నాడు. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణమును చవి చూడడు, నిత్య మరణమును చవి చూడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, మరణము ద్వారా, నీ కుమారుని దివ్య మరణము ద్వారా నిత్య జీవములోనికి ప్రవేశించాడు. మరణాన్ని జయించి ఉత్థానమయ్యాడు. సమాధిని గెలిచి, సాతానును గెలిచి మాకు విడుదలను ప్రసాదించాడు. ఆ ప్రభుని విశ్వసించి మేమంతా కూడా నూతన జీవితాన్ని, కొత్త జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని జీవించే శక్తిని మాకు ప్రసాదించండి. ఉత్థాన బిడ్డలముగా, ఉత్థాన వెలుగులో చీకటికి సంబంధించిన పనులు విడిచిపెట్టి వెలుగు బిడ్డలుగా జీవించే అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.